వాడికి ఫోన్ చేసి చాలాసేపు అయిందమ్మా. అయినా వాడు ఇప్పటివరకు రాకపోవడం నాకెందుకో చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడికి ఫోన్ చేస్తున్నాను, అయినా వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నీకేమైనా చెప్పాడమ్మా? ఏం లేదులే మావయ్య. ఏదో కారణాల వల్ల మీ పెళ్లి రోజు నాన్నగారు మర్చిపోయి ఉంటారు. మనం చెప్పాం కదా, ఈ పాటికి వస్తూ ఉంటారు. ఇంటికొచ్చాక మీతో మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో. నాన్న ఎక్కడున్నారు? అది ఒక ఇన్స్పెక్షన్ ఉంటే ఫోన్ వస్తే వచ్చేసానమ్మా. అదేంటి నాన్న, మీరు ఇక్కడికి వస్తారని మావయ్య మీకోసమే గుమ్మం దగ్గర నించొని ఎదురు చూస్తున్నారు. అన్నయ్య వస్తాడు, అన్నయ్యకి ఇష్టమైన స్వీట్ చేయమని అత్తయ్య నాతో చెప్పారు. ఇక్కడ అందరూ మీకోసం చూస్తుంటే మీరు ఆఫీస్లో ఉండడం ఏంటి? మావయ్య కూడా మీకు ఫోన్ చేస్తున్నారంట. మీరు ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి మావయ్య ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? ఈ టైంలో మీరు దూరంగా ఉంటే మావయ్య కూడా బాధపడతారు కదా నాన్న. నిజమే తల్లి, ఆఫీసులో పని ఉందిరా. ఏమీ అనుకోవద్దని చెప్పే. ఉంటాను. నువ్వు జల్లే ఎన్నెలంతా సల్లగుందని మిడిసిపోకే ఓ సందమామ. తన ఒళ్ళు మను, నీ పెళ్లి రోజు ఫంక్షన్కి ఆఫీసులో పని ఉందని అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. కుంగుతుంటే గెలిసినావని సంబరపడకే ఓ సందమామ. కణకణాని పూల కణికవోలే పొద్దు పొడిసే తెల్లవారి నా సందమామ. అత్తయ్య, ఆయన స్పెషల్గా మీకోసం స్వీట్స్ తెప్పించారు. లంచ్ అయింది కదా, అందుకే ఇప్పుడు తీసుకొచ్చారు, తినండి. తీసుకోండి నాన్న, స్వీట్ తీసుకోండి. వద్దురా. అదేంటమ్మా, మీకోసమే స్పెషల్గా ఢిల్లీ నుంచి తీసుకొస్తే తీసుకోకుండా అలా చూస్తారేంటి? ఏంటోరా, ఈరోజు ఇంట్లో చాలా ఆనందంగా ఉన్నా మనసులో ఏదో తెలియని బాధ ఉంది. అక్షంతలు వేయవలసిన అమ్మ దోసపాడులో ఉన్నారు. ప్రతి మ్యారేజ్ డేకి విష్ చేయవలసిన వాసు నేను పిలిచినా కూడా ఇంకా ఇంటికి రాలేదురా. అందరం కలిసి భోజనం చేద్దాం, వాసు కూడా ఉంటాడని నేనెంతో అనుకున్నాను. కాని వాడు రాకుండానే భోజనం చేసేశాను. ఇప్పుడు ఈ స్వీట్ కూడా వాడు రాకుండానే తినేస్తున్నాను. అసలు వాసు ఎందుకు రావడం లేదని నాకు అర్థం కావట్లేదురా. ఏంటండి మీరు? మన ఇంటికి అంటే అన్నయ్య రాకుండా ఎందుకుంటారు? మనమంటే అన్నయ్యకి ఎంత అభిమానమో మీకు తెలుసు కదా. ఆయన రాలేకపోయారు అంటే ఖచ్చితంగా కారణం వేరే ఏదో ఉండే ఉంటుంది. అన్నయ్య రాకపోవడానికి కారణం నాకు తెలుసండి. అవును మావయ్య, నాన్న రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప మానేయరు. మీ పెళ్లి రోజు అంటే మాకే కాదు, ఆయనకు కూడా పండగే. ఆ సంగతి మాకు తెలుసు కదా. అవును నాన్న, మావయ్య మన ఇంటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తారు? ఈ ఇంట్లో ఇంకా ఆయనకు అభ్యంతరమే ఉంటుంది. తన కూతురిల్లు కన్నా తన చెల్లి కోసమైనా వస్తారు కదా. తన ప్రాణ స్నేహితుడు ఇంటికి వస్తున్నారు, తనింటికే తను వస్తున్నారు అనుకుంటారు మావయ్య. అలాంటి మావయ్య ఈరోజు రాలేకపోయారంటే ఖచ్చితంగా ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. మీరు అలా బాధపడకండి. లేదు కార్తీక్, ఈ విషయాన్ని మీరందరూ తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను. వాసుకి నాకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదురా, ఎన్నో ఏళ్లది. మా పెళ్లి చూపులప్పుడు కూడా నా నిర్ణయం కన్నా నేను వాసు నిర్ణయానికే విలువెక్కువ ఇచ్చాను. ఈ సంబంధం చేసుకో, ఊర్మిళ నీ జీవితంలోకి వస్తే నీ జీవితం చాలా బాగుంటుందని ఆ రోజు నాకు చెప్పాడు. ఆ మాటే నిజమైందిరా. తర్వాత నా జీవితంలో జరిగే ప్రతి ముఖ్య సంఘటనలో కూడా వాసు మాట సాయం నాకుందిరా. అలాంటి వాడు ఈరోజు రాలేదు అంటే
తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకో సంగతి తెలుసా? మా పెళ్ళైన కొత్తల్లో మాకెన్నో జాగ్రత్తలు చెప్పేవాడు. మీ అమ్మ మనసు కొంచెం కూడా బాధపడకూడదని, ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టుకుంటే ఇంటికి మంచిది కాదు అని వాడు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ నాకు గుర్తుందిరా. నేను మీ అమ్మని అలాగే చూసుకున్నానురా. మా మధ్య అన్యోన్యత అలాగే పెరిగింది. అంతలా చెప్పిన నా స్నేహితుడు, అంతలా నాతో నడిచిన నా స్నేహితుడు పెళ్లి రోజునాడు నేను ఫోన్ చేసినా రాలేదు అంటే నిజంగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏమండి, ఊరుకోండి. బాబు, అమ్మా, మీరెప్పుడు వచ్చారు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నారా నాన్న? అవును తల్లి, పొద్దున్నే వెళ్ళాను. కలెక్టర్ గారి ఆఫీస్కి అందరూ వచ్చారు. ఇన్స్పెక్షన్ కదా, చాలా వర్క్ ఉంది, అందుకే అక్కడికి రాలేకపోయాను. లేట్ అయిపోయింది కదా అని ఇంటికే వచ్చేసాను. అదేంటి మావయ్య, కనీసం భోజనం కూడా చేయకుండా మీరు ఆఫీసులోనే ఉండిపోయారని రామలక్ష్మి చెప్తుంది. భోజనమైనా చేయాలి కదా. మీరింటికి వస్తారని అందరం కలిసి మీకోసం ఎదురు చూసాం, మీతో కలిసి లంచ్ చేద్దామని. కానీ మీరు రాలేదు. ఇక్కడికి వచ్చాక రామలక్ష్మి చెప్పింది మీరింటికి కూడా రాలేదు, బాక్స్ కూడా తీసుకెళ్ళలేదని. అదే అనుకోకుండా సడన్గా ఫోన్ వచ్చింది. కలెక్టర్ గారు వస్తున్నారన్నారు. నేను వెళ్ళకపోతే బాగుండదుగా, సుపీరియర్ ఆఫీసర్కి విలువివ్వాలిగా, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే లంచ్ ఏర్పాట్లు అవి చేశారు. నేను తినలేదని బాధపడకండి. మీరందరూ భోంచేశారుగా. చెల్లెమ్మ, మనోహర్ నేను రాలేదని బాధపడతారని నాకు తెలుసు. నా పరిస్థితి ఏంటో మీరు వాళ్ళకి చెప్పండి. నేను రాలేదని ఏమీ అనుకోవద్దని చెప్పండి బాబు. ఎంతైనా డ్యూటీ కదా. మీరు నిజమే చెప్తున్నారు కదా నాన్న? అదేంటి తల్లి అలా అంటావు? మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ హోమ్ సెక్రటరీతో మీటింగ్ ఉందని 3 days బ్యాకే ఢిల్లీ వెళ్ళారంట కదా. అక్కడ కలెక్టర్ కాన్ఫరెన్స్ అవుతుందంట కదా. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఎలా జరుగుతుంది? నాన్న, ఆయన నాతో ఆ మాట చెప్పగానే నేను షాక్ అయ్యాను. మీరు మామయ్య ఫోన్ చేసినా రాలేకపోతే మా అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నాన్న ఇలా చేశారు? మీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పండి.